Hey guys, welcome back to Ladakh series days 15 or 16. I don't know perfect. So we are going to Umlingla Pass without luggage. అన్న సంతో చూడండి, ఇది సరిపోతుంది కానీ మిగతా సెటిల్ బ్యాగ్స్ అవన్నీ కూడా తీసుకొచ్చాడు. అండ్ నౌ స్టార్టెడ్ వరల్డ్స్ హైయెస్ట్ మోటరబుల్ పాస్ ఉమ్లింగ్లా. అక్కడికి వెళ్తున్నాం చాలా ఎక్సైటెడ్గా. సిచ్యువేషన్ ఎలా ఉందో తెలియదు అక్కడ, బట్ వీఆర్ గోయింగ్. డేరింగ్ బిజినెసే. ఆఫ్ రోడ్ ఇంకా ఎన్ని రోజులు చేస్తాం మన ఊర్లలో, మన దగ్గరలో. లదాఖ్లో చేద్దాం చలో. ఇక్కడ బండికి ఏమైనా అయితే బ్యాకప్ వెహికల్ కూడా లేదు అందుకని వెళ్ళకపోతున్నాను. కానీ లిటిల్ బిట్ ఎక్స్పీరియన్స్ అయినా చేయాలి, లేదంటే కష్టం. ఇక్కడికి వచ్చినా తెలుస్తుంది, ఇప్పుడు తెలుస్తుంది. లిటిల్ బిట్ స్కిడ్ అయితే అవుతుంది. వేస్ట్ దిగకు, బండి లోడ్ వేసుకొని స్కిడ్ అవుతలేదు కానీ అవునవును. ఏం కాదు, మాకు ఏంది ఫుల్ గేర్ ఉన్నప్పుడు ఎందుకు భయపడతాం. కానీ ఒకటి ఎట్లా ఎక్కియాలి, ఎక్కియాలి లేదు, దించనీకి ఉంది. కానీ ఎంత కావాలి అంతా చేసుకోవచ్చు. పొట్టు కొడతాం, మా వాళ్ళతో ముందు వెళ్ళిపోయారు. క్రేజీ 390 క్రేజీ పోతుంది ఫుల్ టోటల్. వీఆర్ ఆన్ ద ఫుల్ టోటల్. ఎక్స్పల్స్లో నిజంగా 400cc ఉండాలి. ఇంతకు మించిన క్రేజ్ ఉండదు ఇంకొక దానికి. ఏంటి ఇవన్నీ గాడిదలు కావు, జిరాఫీలు కావు, కానీ ఏదో రోడ్డు నుంచి మనతో పోటీ చేయడానికి వస్తాయి. బాయ్స్ కమ్ ఆన్. నీ లగేజ్ లిటిల్ బిట్ ఉన్నా కూడా ప్రాబ్లమే కదా. ఓకే ఫైన్, ఇక్కడ వరకు అయితే బాగానే ఉంది. అండ్ ఆక్సిజన్ లెవెల్స్ కూడా బాగానే ఉన్నాయి, మరీ అంత ఘోరం ఏం లేదు. అండ్ వీఆర్ నాకు తెలిసి ఒక 20 కిలోమీటర్స్ వచ్చినాం మా రూమ్ నుంచి. అంతకు మించి 20 కిలోమీటర్స్ కూడా రాలేదు నాకు తెలిసి, 15 వచ్చినాం అనుకుంటా. ఇలాంటి రోడ్లో మేము 50 కిలోమీటర్స్ వెళ్ళాలి, 50-60. మళ్ళీ రిటర్న్ ఇదే రోడ్డు సేమ్. ఎక్స్పల్స్ కాబట్టి దేంట్లో నుంచి అంటే దాంట్లో నుంచి పోతుంది, టెన్షన్ లేకుండా పోతుంది. హై మంచిగా ఎక్కుతుంది పైకి, ఇగో పైకి మంచిగా ఎక్కుతుంది. పైకి పోయేది అప్పు, కానీ మంచిగా పోతుంది. పీక్తుందా అన్న, గాలి లేదనిడా అన్న, గాలి లేదుడా. ఎంత హై పాసెస్కి వచ్చినామో చూడండి గాయస్. కింద నుంచి రోడ్డు, అక్కడి నుంచి వచ్చినాం. అదే హైట్ అంటే ఆల్రెడీ ఇది ఇంకా హైట్. అండ్ నవ్ వీఆర్ గోయింగ్ టు సీ లెవెల్ నుంచి పోల్చుకుంటే 19,000 చేంజ్. మేము ఇంకా హైట్కి వెళ్ళాలి, మంచుకొండలో హైట్కి వెళ్ళాలి. అసలు మంచుకొండలే రాలేదు ఇంకా, మంచులో రైడ్ చేస్తూ ఉంటాం. కానీ అక్కడ డాంబర్ రోడ్ అన్న ఎవడ వేసిందన్న నాకు అర్థం కాలేదు. ఇక్కడ ఇంత కష్టంగా ఉందంటే డాంబర్ రోడ్ ఎవడ వేసింది? అక్కడ రీల్స్ చూసాను నేను, డాంబర్ రోడ్ ఉంది అనుకుంటా అక్కడ. ఎవడు కనిపెట్టిండో కానీ ఎందుకు రాయలి. కార్తింగ్లో పాస్ హైయెస్ట్ కదా, అదే బెటర్ కదా. దీని ఎందుకని పెట్టిరేమో నాకు అర్థం కాలేదు. కిందకి ఉంది, జారుతుంది మంచిగా. కానీ స్కిడ్ చాలా
ఎప్పుడు కరగాలన్నా కరగదు అసలు. పైనుంచి ముందు మంచు కొండ అనుకుంటా, పైనుంచి వచ్చింది అది వాటర్ ఫాల్ లాగా అయిపోయి ఇక్కడ టెంపరేచర్కి ఐస్ లాగా అట్లనే ఉండిపోయింది అది. అసలు వాటర్ ఒక్క చుక్క లేదన్న దాంట్లో, మొత్తం ఐసే. అరే రే 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 వాటర్ ఉన్నాయి ఒక్కొక్క దగ్గర చిన్నగా, అది కూడా వస్తున్నాయి వాటర్. ఇక్కడ వాటర్ వస్తున్నాయి. ఓకే ఫైన్, కరుగుతుంది మెల్లిమెల్లిగా. ఇక్కడ ఎక్కడ ఎండ కొట్టాలి, ఎక్కడ మంచిగా కరగాలి అది. దానిపైన కొత్త బతుకుతామా? ఆయన ఇన్స్టా ఆన్ చేయాలంటే కష్టం. ఇక్కడ కరిగిపోయిందిలే ముందు ఐస్ ఉంటే. ఫాస్ట్ వోంట్ లాస్ట్, ఫాస్ట్ పోతే ఇది లాస్ట్ అని చెప్తున్నారు. స్నోఫాల్ చూడండి, చెయ్యి పట్టుకుంటా. దొరికిందా? ఎంత క్రిస్టల్ క్లియర్గా స్నోఫాల్ అవుతుంది. నాకు ఎంత ఖుషి ఉందంటే, అరే రే మంచి ఎక్కువ అయిపోయిందండి ఇక్కడ. ఆక్సిజన్ ఓకే ఫైన్, ఇక్కడ ఆక్సిజన్ బాగానే. అరే మంచు మరీ ఘోరంగా పడుతుంది. ఎక్కడి నుంచి వస్తున్నావు మా మంచుకు నువ్వు? మా ఇంటికాడ పడవచ్చు కదా. ఇంత క్లియర్గా అన్న, ఇంత క్లియర్, ఇంత పెద్ద పెద్ద వాయిసా? పట్ 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 పట్. అరే వైజర్ మొత్తం అయిపోయింది. డెమ్చోక్ 40 ఇంత క్లియర్గా పడుతుంది మంచు. వి డిడ్ ఇట్ ఫైనల్లీ. హుమ్లింగ్లో కూడా వచ్చేసినాం. ఫస్ట్ టైం లదాఖ్ వచ్చిన, హుమ్లింగ్లో కూడా వచ్చేసిన. అండ్ ఇంకా చెప్పడానికి ఏమైనా ఉందా అంటే నాకేం మాటలు రావట్లేవు. ఈ రోడ్లో నడపాలి గాయస్. ఇగో మొత్తం ఐసే, మొత్తం అటు ఇటు మంచు పడుతూనే ఉంది. ఫ్రెష్ స్నో ఇప్పుడు పడింది, కిందికి వెళ్ళింది. ఇక్కడ లిటిల్ బిట్ స్లో అయింది, అంటే తక్కువ అయింది కొంచెం. బండి మాత్రం అసలు పోతలేదు అసలు. ఇక సెకండ్ గేర్ పోనీ, రై పోనీ, పోతలేదు. యా సెకండ్ గేర్లో 40 తెస్తే థర్డ్ గేర్ కానీ మళ్ళీ డ్రాప్ అయిపోతుంది. స్పీడ్ పెరగట్లే, ఇప్పుడు పెరుగుతుంది, మళ్ళీ డ్రాప్ అయిపోతుంది. ఆహా, నా బండి మంచిలోకి తీసుకొచ్చేసిన అట్లా ఇట్లా చేసి. ఆహా, స్వర్గమా ఇది నరకమా, రెండు విధాలుగా ఉన్నది. చూడడానికి స్వర్గం, ఎక్స్పీరియన్స్ చేయడానికి నరకం. మళ్ళీ డౌన్, గేర్ షిఫ్టింగ్ చేస్తూనే ఉండాలి. డ్రైవ్ కేర్ఫుల్లీ, రీచ్ సేఫ్లీ. ఓకే, ఇంకా చాలా అప్ వెళ్ళాలన్నా. ఆ రైట్ సైడ్ ఇది స్వర్గమా నరకం. అబ్బా బ్లాక్ ఐస్ అన్న కష్టం బండి. ఓ కష్టం, బ్లాక్ వేసింది, పోతుంది. డ్యూక్ ఆగిపోయింది, వచ్చింది బ్లాక్ వేసింది ఆడ కొంచెం. వస్తుంది మన బండ్లు వచ్చేస్తాయి. వస్తుంది స్కిడ్ అవుతుంది కానీ మన బండి స్కిడ్ కావాలి. ఇంజన్కి చేంజ్ ఎంతసేపు అన్నా పెడతాను నేను. ఇప్పుడు ఎంతసేపు పెట్టినట్టు బెట్టు పెడదామా? గంట సేపు పెడతా ఇంజన్కి చెయ్యి. వైజర్ ఓపెన్ చేసుకో, మరీ అంత కూల్ ఏం లేదు, అంటే ఆప్తేనే పెడతాం. నువ్వు వెళ్ళిపో. ఆపకు అసలు, బ్లాక్ ఐస్ దగ్గర అస్సలు ఆపకు, బ్లాక్ ఐస్ దగ్గర ఆపకు. జై శ్రీరామ్. నన్ను కూడా ఒక ఫోటో, ఫోటో 2x. More 500 meters to go. We reached Rimlingla Pass. Very crazy and
ఐఎమ్ ఎక్సైటెడ్. నేను సాధించిన అసలు నీ అమ్మ జీవితం సాధించిన. అయిందా నాతో? అవుతుంది, ఏదైనా అవుతాను నాతో. ఇంకా కొంచెం బాడీ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తుంటే నేను ఏదైనా చేయగలుగుతా. నెక్స్ట్ టైం కాదు, ఈ ఇయర్ కాదు, నెక్స్ట్ ఇయర్లో మళ్ళీ సమ్మర్ సీజన్లో వచ్చి ఇఫ్ పాసిబుల్ మంచి హయ్యర్ సీసీ తీసుకొని ఏముంది ఎండనా? ఎండ కొడుతుందా? ఇదేంటి మాకు ఇంత బ్లాక్ ఉంది, నీకు ఎండ కొట్టడం ఏంటి? నాకేం కడతాట్లే. గాయస్ ఇదేంటి అసలు? మేము స్వర్గంలో ఉన్నాం. మేము స్వర్గం. పడితే ఇక్కడనే పడతాం, ఎక్కడ పడతామని. ఎండ కొట్టడం ఏంటి ఇక్కడ ఈ గ్యాప్లో? రైట్ సైడ్లో గ్యాప్లో ఎండ కొడుతుంది, మాకేమో ఫుల్ చలి ప్యాక్ అయిపోతుంది. మేము నిజంగా చెప్తున్నాం గాయస్. నేను లోపల థర్మల్ వేసుకున్నా అండ్ ఒక స్వెట్ షర్ట్ వేసుకున్నా, చాలా లావుది, జాన్ ప్లేస్ది. అండ్ దానిపైనకి వెళ్ళి మళ్ళీ స్కిన్ టైట్ వేసుకున్నా. ఇప్పుడు చూడండి నా చేతులు వణుకుతున్నాయి, నా బాడీ లోపలికి చలి పెడుతుంది. ఎంత మైనస్ టెంపరేచర్ ఇది ఉండాలి? డ్యూకి వస్తుంది అసలు ఏడా? అసలు డ్యూకి వస్తుంది ఏడా? మూమెంటంలో వచ్చేస్తుంది, లేకపోతే కష్టం. ఐస్లో నడుపుతున్నాను గాయస్, ఒక రేంజ్లో స్కిడ్ అవుతుంది. ఇదంతా ఇక్కడ ఐస్ పడిందా, గాలికి కొట్టుకొచ్చేసింది. గాలి లేకపోతే అది ఏంటి నాకు కూడా తెలియదు. గాలి ఉంది కదా, ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయని చెప్పారు. మిగ్లా పాస్కి వచ్చేసినాము. ఓకే ఫైన్. ఇంత హాయిగా రిలాక్స్గా మిగ్లా పాస్ కూడా వెళ్ళిపోవచ్చు ఇలా ఉంటే. బండి జీరోగా టోటల్ ఎడా? ఎందుకు ఆక్సిజన్ ఎందుకు? బతకలేమా? వెయిట్ ఇట్. నేను బైక్ ఆఫ్ చేయను. ఫింగర్స్ ఓకేనా? ఓకేనా ఫింగర్? ఇక్కడ సిచ్యువేషన్ ఎట్లుందంటే మస్తు అంటే మస్తు డేంజర్ ఉంది. అవ్వట్లేదు, మాకైతే గోల్డ్ అయిపోయింది. అండ్ నా బైక్ అయితే స్టార్ట్ అయితే లేదు, మరి ఏమైతే తెలియదు. సి నేను ఇప్పటిదాకా హాట్ టెంపరేచర్ ఉన్న రూమ్లోకి వెళ్ళిన, కిచెన్లోకి మళ్ళీ వస్తున్నా పోతున్నా అయితే లేదు. సి చక్క కొట్టమన్నారు అన్న వాళ్ళు, చూద్దాం ఏమవుతుందో. స్టార్ట్ అయితే లేదు గైస్, చాలా ఈజీ చేస్తుంది. ఎంత రిలీఫ్ ఉందంటే ఇక్కడున్న వెదర్కి ఇక్కడున్న ఆక్సిజన్ మనం తీసుకోలేం. ఇప్పటివరకు ఎట్లుందంటే అసలు అవ్వలేదు నాతో. నిజంగా చెప్తున్నాను, 600-700 ఉంది. నిజంగా లైఫ్ సేవర్ అంటే నిజంగా లైఫ్ సేవరే. జస్ట్ పంప్స్ చూసుకోండి, క్రేజీ. నేను అసలు అనుకోలే ఇట్లుంటుందని సిచ్యువేషన్. ఇక్కడ కొన్నదే బెటర్, ఇంకా వాళ్ళు అన్నీ ఉన్నారు. కానీ ఇప్పుడు నేను ఒక్కనే డక్అవుట్ కూడా స్టార్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అంతలా కేర్ చేసి ఇక్కడ వరకు వచ్చిన టీమ్ని, దట్ టీమ్ రీల్స్ చేస్తున్నారు. నా బండి స్టార్ట్ అవ్వట్లేదు. సో ఐఎమ్ ద మార్జిన్ ఆఫ్ మై టీమ్. బట్ వాళ్ళు రీల్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఒక బండి ఆగిపోయి ఒక పర్సన్ స్ట్రగుల్ అవుతుంది. నాకైతే మంచి అనిపిస్తలేదు. వాళ్ళు ఎప్పుడు రీల్స్ చేయడం ఆపిస్తారో నాకు అర్థం కావట్లేదు. చూసాం స్టార్ట్ అయిన తర్వాత నా బండి పని అయిపోయింది. సో కాలు పెట్టుకుంటున్నాం. దమ్ ఉండాలి, దమ్.
ఇప్పుడు నాకు తెలిసి ఇప్పటి నుంచి ఇప్పటికీ ఎవరు పెట్టలేదు ఆమె కాలు ఇక్కడ. నుంచి కాలు పెట్టుకుని కిందికి పోతున్నాము. నెక్స్ట్ లెవెల్ మేమైతే చలో పోతాం. ఇక పుష్ చేసినాం, చేతులు పని చేస్తలేవు. చేతులు అసలు ఏం పని చేయట్లే. ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. వెన్న చుక్కలు చూసినాం. బండి అయితే స్టార్ట్ అయింది. అదేం సార్ అట్లా వస్తుంది బండి? ఛార్జింగ్ వల్ల కాదు, ఇంజన్ దిగినట్టుంది. క్లచ్ మొత్తం పడుకో, క్లచ్ ఒకసారి మొత్తం పడుకో, క్లచ్ పడుకో, ఫుల్ రేస్ పెట్టు. కొంచెం పోనీ, కొంచెం హీట్ కానీ ఇంజన్ ఇంతే పోనీ. ఉంటుంది ఇడిపోతుంది. ఇలా పెట్టినావు జిప్ పెట్టి. అసలు పని చేయకు, బండి రేస్ పెట్టుకో అంతే. కిందికి వెళ్ళి పని సెట్ అవుతుంది. ఒక్క నిమిషం, ఈ జిప్పు ఫుల్ టైట్ ఉన్నాయి. ఇట్లా ఇది వచ్చింది. ఉంది ఐఫోన్. అంటే పోతుంది ఆ బండి. బట్ గట్టిగా చెప్తున్నా, నిజంగా చెప్తున్నా, ఆనెస్ట్గా చెప్తున్నా, బండి మాత్రం ఆఫ్ చేయకండి. మీకు వచ్చే హైయెస్ట్ మోటబుల్ పాసెస్ అయితే ఏడు ఉంటాయో నిజంగా చెప్తున్నా, ఆక్సిజన్ గాలి వస్తుంది. గాలి వేరు, మనం తీసుకున్న ఆక్సిజన్ వేరుంది. ఇక్కడ మేము ఆక్సిజన్ కొన్నామా, ఇది వేరుంది, ఆ వచ్చే గాలి వేరుంది. ఇప్పుడు మేము జర బ్రీత్ తీసుకోగలుగుతున్నాం. అక్కడ వేరే లెవెల్ అసలు. అది దానికి దీనికి చాలా డిఫరెన్స్. నేను మొత్తం యూజ్ చేసిన ఒకటి నిజంగా చెప్తున్నా గైస్, బండి మాత్రం అసలు ఆఫ్ చేయకండి. ఎంత లోవర్ సీసీ తెచ్చినా సరే కానీ ఉమ్లింగ్లాకి మాత్రం 200 బిలో సీసీ తెస్తే, 200 150 సీసీ బిలో తీసుకొస్తే 100 సీసీలో అసలు ఆపకండి. 200 బిలో తెచ్చినా ఆపకండి. నేను అసలు ఫాగ్ లైట్స్ యూజ్ చేయలే. బ్యాటరీ ఫుల్ ఉంది. వచ్చేటప్పుడు అన్నీ చెక్ చేసుకున్నాం శ్రీనగర్లో కూడా, సర్వీస్ సెంటర్లో. అయినా కూడా ఉమ్లింగ్లా ఈజీ నాట్ ఏ హైయెస్ట్ బస్, హైయెస్ట్ డ్రీమ్. ఇట్స్ ఏ వెరీ అడ్వెంచర్ ప్లేస్. చాలా అంటే చాలా, అసలు ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉన్నాయి. మనం అక్కడ డిప్స్ కొట్టడం కానీ అలాంటివి కానీ చెయ్యాలనుకుంటే మాత్రం మనకి మినిమం ఫిట్నెస్ అండ్ మన దగ్గర గ్యాస్ క్యాన్స్ అదేంటి ఆక్సిజన్, అయ్యో ఆక్సిజన్ పడిపోయింది రోడ్డు పైన ఎక్కడో. ఆక్సిజన్ క్యాన్స్ కంపల్సరీ కావాలి. అండ్ నిజంగా నేనేం చెప్పలేను గైస్. స్టోరీ ఏంటంటే నేను చెప్పేది ఒకటే, బండ్లు మాత్రం ఆఫ్ చేయకండి. హైయెస్ట్ మోటరబుల్ పాస్ కానీ ఇలాంటి హయ్యర్ ఆల్టిట్యూడ్స్లలో అసలు ఆఫ్ చెయ్యకండి బండ్లు. నేను పర్ఫార్మెన్స్ ఎయిర్ ఫిల్టర్ స్పార్క్ ప్లగ్ ఇన్స్టాల్ చేసినా కూడా అది ఎయిర్ ఫ్లో తీసుకోలేక బ్యాటరీ మొత్తం కూల్ టెంపరేచర్కి మొత్తం డౌన్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని సెట్ చేయాలంటే ఇప్పుడు మళ్ళీ బ్యాటరీ పెరిగి, ఒక బైకర్స్కి వాల్యూ ఏందో అసలు బైకర్స్ ఎదురుకొచ్చే వాళ్ళను నేను చూపిస్తా. ప్రతి ఒక్క బైకర్ సెల్యూట్ కొడుతుంది మాకు. మేము రిటర్న్ వచ్చే వాళ్ళకి ప్రతి ఒక్కరికి మేము వెళ్తుంటే సెల్యూట్ కొట్టినాము. ఎందుకు అంటే హైయెస్ట్ మోటరబుల్ పాస్, వరల్డ్స్ హైయెస్ట్ మోటరబుల్ పాస్ నుంచి కిందికి వచ్చారు కాబట్టి వాళ్ళ సెల్యూట్ కొట్టినాం. సేమ్ మాకు అపోజిట్ వచ్చే వెహికల్స్ అన్నీ సెల్యూట్ కొట్టుకుంటూ వెళ్తున్నారు. గ్రేట్ బై మీరు, యూ డిడ్ ఇట్ అన్నట్టు. అది బైకర్స్ బాండింగ్. బైకర్స్ అంటే బండ్లు వేసుకొని ఉమ్లింగ్లా కాదు, ఎంత పెద్దదైనా కూడా మనం చేయగలుగుతాం అనుకున్నప్పుడే బైకర్స్. చేసి తీరినాం. ఇప్పటికి నాకు తెలిసి ఉమ్లింగ్లో నుంచి ఇప్పటికి తోయేసుకొని ఒక్కడు కూడా నాకు తెలిసి. ఆడ బ్లాక్ ఐస్ ఉంది, నేను రికార్డ్ చేసిన ప్రతి ఒక్కటి పెడతా. నన్ను ఫాలో అవ్వండి, ప్రతి ఒక్కటి స్టంట్ పెడతా. నేను మాకైనా స్టంట్ ప్రతి ఒక్కటి పెడతా. కాలు పెట్టుకొని కింది వరకు వచ్చినాం. 2 ఎక్స్పల్స్లు, ఒక్క ఇంజన్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. కాలు పెట్టుకొని కిందికి వచ్చిన తర్వాత కొంచెం బండి ఆగుతలేదు అసలు, గాలికి కింద పడుతుంది కదా. స్టాండ్ అయ్యాను వద్దు, అయితే పోదాం ఇడికెళ్ళి. గాయస్ బండి అసలు ఆగుతలేదు. ఇక్కడ సైడ్ స్టాండ్ వేసినా నీటే పడుతుంది బండి. అలాంటి గట్టి గాలి వస్తుంది అనమాట, అసలు ఆగదు. సెల్యూట్ చూసారా అలా ఉంది సిచ్యువేషన్ మనది.
నూకుతుంది గట్టిగా, పోదు ముందుకు పోతలేదు బండి, కిందికి ఉంది కానీ పోతలేదు గాలికి. ఇక్కడ ఓకే ఫైన్, గాలి పెడతావు. లెఫ్ట్ సైడ్ పోతుంది, ఎవడి అమ్మ జీతం. ఓ ఇంత గాలిడికి వెళ్ళొచ్చింది. ఏవో అమ్మో ఆపరాక నాయనా, నువ్వు ఓడిరా బాబు. ఇక్కడ సెట్ అవుతా, స్లో వచ్చిన మన ఈ టర్న్స్ చూడండి గాయస్, రాళ్ళు ఇసుక వెరీ బిగ్. చూడండి గాయస్ ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఆటోమేటిక్ నేను ఏమనట్లే. Holy shit. Okay, fine. ఆగట్లేదు బండి, రైట్కి వెళ్ళిపో కింద పడేసే బండి పక్క. నేను కింద పడే అయ్యో నేను వదిలేస్తే అయిపోయినట్టు హ్యాండిల్ మొత్తం వెళ్ళిపోతుంది ఇక రైట్ సైడ్. అప్పుడే విండ్ ఎక్కువ వస్తుంది తక్కువ వస్తుంది. బాయ్ రూట్ తప్పినాం బాయ్, మొత్తం ఇసుక లేచింది, మొత్తం రూట్ తప్పినాం మనం. నాకు అదే అనిపిస్తుంది. ఇట్లనే వచ్చినామా ఇక్కడ ఒక బోర్డు ఉంది, ఈ బోర్డు నాకు అప్పుడు కనవలేదు. ఇది కనవలేదు నాకు బోర్డు అప్పుడు. సరే థ్రెడ్డింగ్ కూడా పోయిందా? ఓకే. వాళ్ళకి బాడీ పెయిన్స్ అండ్ ఒక బండి 210 సస్పెన్షన్ పోయింది. అండ్ నౌ వీఆర్ సర్చింగ్ ఫర్ న్యూ రూమ్. ఎందుకంటే ఇక్కడ రూమ్ లేదంటే ఎక్కడ చేసుకుందామని అడిగితే రూమ్ బుక్ ఓకే ఆల్రెడీ అని చెప్పిండు. ఎంత దరిద్రంగా ఉందంటే రోజులు మావి చెప్పాలి ఇంకా అలాగే. కమోన్ అవి గాడిదలు కావు, గాడిదలు అనుకునే మీరు, గాడిదలు కావు అవి, గాడిదలు టైపే ఉన్నాయి. అక్కడ కూడా ఉన్నాయి అవి, ఏంటి ఏమో అసలు. అవి మనం పోతుంటే రోడ్డు మీద అడ్డం వస్తాయంట. ఆంధ్రప్రదేశ్ 460 మీటర్స్ అంట, కానీ ఇటు నుంచి అట్నుంచి వెళ్ళేలోపు 3 కిలోమీటర్స్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి విలేజ్ మాకు తెలిసి, కానీ సిటీ అయితే మాత్రం అబ్బో జర మెల్లపోతాం. పెట్రోల్ లేదు బండ్లలో, ఒకటే పాయింట్ ఉంది. పెట్రోల్ కూడా ఈ ఏరియాలో ఎక్కడ దొరకదు న్యూమా వరకు. సిచ్యువేషన్ మరీ ఘోరంగా ఉంది గైస్, పెట్రోల్ ఎక్కడ దొరకట్లేదు. ఎవరైనా హ్యాండ్లే కానీ ఇలాంటివి వచ్చే టైంలో 5 లీటర్ పెట్రోల్ క్యాన్స్ 2 ప్లాస్టిక్ డబ్బాలు కొనుక్కోండి. బండికి ఎక్కడ ప్లేస్ ఉన్నా సరే కట్టేసేయండి. జెర్రీ క్యాన్ తీసుకుంటే ఎక్స్పెన్సివ్ అయిపోతాయి. సో ఒక్క జోడీ వచ్చేసి 5000 వరకు ఉన్నాయి. సో చూసి ఆలోచించి, ఇఫ్ యూ హ్యావ్ బడ్జెట్ యూ కెన్ గో విత్ జెర్రీ క్యాన్స్. ఎక్కడైనా తలిగేయండి బండికి. బట్ బడ్జెట్ లేదు అంటే 5 లీటర్ క్యాన్స్ ఉంటాయి, 15 రూపాయలు, ఎంత 20-30 రూపాయలు ఉంటుందేమో అంతే. మేము అవే కొనుక్కుందాం అనుకున్నాం. కాకపోతే ఇప్పుడు లగేజ్ ఎట్లా అయిపోయిందంటే మాది ఇటు బ్యాగ్స్లో 5 లీటర్ క్యాన్స్ పెట్టచ్చు, కానీ అది ఫుల్ అయిపోయింది. అవి ఫుల్ అయిపోవడం వల్ల ఇంకా మేము అది కొనుక్కోలే. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను తెలిసిన వాళ్ళకి కాల్ చేసి ఇట్లా ట్యాంక్ ఫుల్ చేసుకుంటున్నాము, ఎక్కడ ట్యాంక్ ఫుల్ చేసుకోవాలని అడిగితే, ఇక్కడ ట్యాంక్ ఫుల్ చేసుకోండి మళ్ళీ రిటర్న్లో వస్తారు అని చెప్పగానే, న్యూ మార్క్ వరకు వస్తుంది బండి అనగానే సరే అని చెప్పి వేసుకున్నాం. మా బండ్లు వస్తాయి, కానీ 390 ఆల్రెడీ అది 5 లీటర్స్ అయిపోయింది. మళ్ళీ 5 లీటర్స్ పోసారు, అది అయిపోయింది. సో ఎక్స్పల్స్ 210లో జెర్రీ క్యాన్స్ 2 వాళ్ళే యూజ్ చేశారు, అయిపోయింది. సిచ్యువేషన్ ఇప్పుడు మరీ దారుణంగా ఉంది. ఇప్పుడు మాకు ఎక్కడ బండి ఆగిపోతే అక్కడ క్యాంపింగ్ చేయడమే నాకు అనిపిస్తుంది. ఒక 10 కిలోమీటర్లో ఒక చిన్న ఊరో ఏదో ఉందని చెప్పిండు. నేను కాన్వే ఆపి చూస్తే ఎవరైతే వెహికల్ నడిపే వాళ్ళు ఉంటారో, బ్యాకప్ వెహికల్, వాళ్ళని అడిగిన. సో వాళ్ళు చెప్పారు ఒక 10-15 కిలోమీటర్లో ఉంటుందని. ఇప్పుడు అటు దొరికినట్టు, లేదంటే అయిపోయినట్టు మా పని. ఇప్పుడు పెట్రోల్ అయిపోయిందంటే ఈయన క్యాంపింగ్ చేయడమే. మా దగ్గర టెంట్లు ఉన్నాయి కాబట్టి సరిపోయింది. అది లేకపోయింటే మా సిచ్యువేషన్ ఏంటి అట్లా. సో ఎప్పుడైనా కూడా ఈ బ్యాకప్ అయినా ఈ కాన్వే వాళ్ళు ఇయ్యరు, ఎందుకంటే వాళ్ళ బండ్లే చాలా ఉంటాయి కదా.
ఉంటాయి పెట్రోల్ వాళ్ళ దగ్గర నాకు తెలిసి మ్యాక్స్, ఎందుకంటే అంత పెద్ద బులెరోలు వేసుకుంటారు, దాంట్లో ఒక 20 లీటర్ క్యాన్లు పెడతారు. ఒక్కొక్క బండిలో 15 లీటర్. నా బండి మాత్రం హైలైట్ హ్యాండ్ ఇచ్చింది గాయస్, నిజంగా చెప్తున్నాను. హైలైట్ అంటే హైలైట్ హ్యాండ్ ఇచ్చింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే అట్లా అవుతుంది అని. నిజంగా దారుణంగా ఒక స్టార్ట్ అయిపోయి ఒక ఇంజన్ లైటింగ్ కూడా వస్తుంది, ఇంజన్ నోటిఫికేషన్ వస్తుంది. అది చూపించాలి, ఎక్కడైనా దగ్గరలో చూపించాలి. మైలేజ్ స్పీడ్లో పోమంటే మన వాళ్ళు మళ్ళీ 60-70 క్రాస్ చేసి మళ్ళీ 80లో వెళ్తారేమో నాకు తెలిసి. ఆ బండి ఇంకా 6 గేర్స్ కదా, సో హెవీ మెషిన్ కదా, 80 కంపల్సరీ చేయాలి మెయింటైన్. వాళ్ళు మళ్ళీ లేట్ అంటే 100 పోతారేమో. మా బండి అయితే 70లో పోతే పర్ఫెక్ట్గా మైలేజ్ టైంలో పోతున్నట్టు. సో క్రూజింగ్ ఇన్ అండర్ 70, 60-70లో చేస్తున్నాం. ఎంత దరిద్రమో. పర్ఫెక్ట్లీ డన్. 3 గంటలో ఫెయిల్ అయిపోయింది. యా, సిచ్యువేషన్ ఇస్ దిస్. మళ్ళీ మీరు స్లో అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు నేను స్లో పోతే అయిపోతుంది పెట్రోల్ నాకు కూడా. అందరం పోదాం భయ్యా, మీరు చిన్నగా రావాలి. 40లో నా బండి 40లో పోయింది అనుకో, 10 కిలోమీటర్లు కూడా పోదు. ఏం కాదు, ఏం చేస్తావు, పోదాం ఇక పోదాం. ఏం చేస్తావు, పోతే వెరీ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్స్. ఈ బ్రదర్ వాళ్ళైతే మాకు పెట్రోల్ అయితే ఇచ్చారనమాట. అండ్ 4 లీటర్స్ ఫిల్ 3 గంటలు లేదు. I don't have change. No problem. No problem. Okay, keep. Thank you so much. ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి రెండు, ఎంత క్లీన్గా కనిపిస్తున్నాయి. విత్ బ్యూటీ లదాఖ్ డస్టీ రోడ్స్, డస్టీ 40 కిలోమీటర్స్ వెనకాలకి వెళ్ళాలన్న 40 కిలోమీటర్స్ బండిలో పెట్రోల్ అయిపోయింది. సో యా, ఈ ఛాలెంజెస్, ఇలాంటి రూట్స్, ఇలాంటి అడ్వెంచర్ రైడ్స్ అన్నీ యాక్సెప్ట్ చేసి లదాఖ్ రండి వచ్చేవాళ్ళు. ఇప్పుడు చూడండి, మాకు ఎంత లక్ అంటే, ఎంత దరిద్రం ఉందో అంతే లక్ కూడా ఉంది. ఎట్లా అంటే కొంచెం టైం వేస్ట్ అయిపోతుందేమో, కానీ ఒక వెహికల్ వచ్చింది, బ్యాకప్ వెహికల్. వాళ్ళ బ్యాచ్ లేదనుకుంటా, దాంట్లో 50 లీటర్ది ఏమో ఉంది, పెద్ద క్యాన్ ఉంది దాంట్లో వాళ్ళ దగ్గర. 50 కదా, ఒక 30-40 ఉంటుంది, అది 40 లీటర్స్ ఉంటుంది ఈజీగా. సో దాంట్లో నుంచి ఒక 4 లీటర్స్ ఇచ్చారు. 3 గంటలు పోయగానే జుమ్ అని స్టార్ట్ చేసి మా వాళ్ళు స్టార్ట్ అయ్యారు అనుకుంటారు. మేమైతే మాకే తెలియదు, మరి స్టార్ట్ అయిపోతుంది ఇక వెళ్ళబండి ముందు కానీ వచ్చేసాం ముందుకే. మ్యాక్స్ స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు రావాలి, బట్ రాలేదు అంటే తేడా కొడుతుంది. బండి స్టార్ట్ అవ్వలేదా ఏంటి? లోమైస్ 12 కిలోమీటర్స్. తెలంగాణ విలేజ్లో నాకైతే పెట్రోల్ అయితే దొరికింది. అండ్ ఎవరైనా ఆగిన వాళ్ళు ఉంటే మాత్రం ఇక్కడ బోర్డు తీసుకోండి, ఇక్కడ పెట్రోల్ దొరుకుతుంది. ఎవ్రీడే మిల్తా, డైలీ మిల్తా పెట్రోల్, డైలీ మిల్తా అంట పెట్రోల్.